ఆత్మ అంటే అర్థం ఏమిటో దానికోసం ఎక్కడ అన్వేషించాలో సూచించే బాణం గుర్తులు వంటి మాటలను ఇంతవరకు వాడి సాధకులను ముకులను చేసేది అష్టావక్రమునిందులు. ఆ మాటలను చూడటం కాక అవి చూపించే లక్ష్యార్థమైన ఆత్మను తనలో సర్వసాక్షిగా ఉంటాను గుర్తించమని ఈ శ్లోకంలో గట్టిగా నొక్కి చెప్తాను. వేదాంత విషయమును కేవలము శ్రవణం చేసి ఊరుకుండట కంటే దాన్ని మననం చేయట 100 రెట్లు మేలు. ఆ మననం కంటే నువ్వు నిధిధ్యాసనములు అనగా తన చిత్తమునందు ఆత్మభావనము స్థిరపరచుకుంటా 1,00,000 రెట్లు మేలు. ఆ నిధిధ్యాసనం కంటే నువ్వు నిరుకల్ప సమాధికి అనంత గుణితమైన మహత్వం ఉన్నది. దానివల్ల ఏర్పడిన ఆత్మస్వరూప భావం ఎన్నడూ చెల్లించదు. నిజానికి ఆత్మ అహంకారంగా జీవుడిగా మారటం లేదు, తాను పాముగా మారటం లేదు, స్తంభం భూతంగా పరిణామం చెందటం లేదు. అలా మారి అనంత వేదన అనుభవిస్తున్నట్లుగా భ్రమను మాత్రమే కలగజేస్తుంది. భ్రమ మరి బాహ్యాంబంతరాల్లో అలజడిని సృష్టించే భావాన్ని విన్నాడి నేను అహంకారాన్ని అనే భ్రమని వీడి సత్తుచిత్తానందమైన ఆత్మనే నేనని ధ్యానంలో సంతోషంగా జీవించు. నిశ్చలము శాంతము అయిన మనసు బుద్ధి అహంకారము నేననే భ్రమను వీడి వాటికుండే పరిమితులను తనవిగా పడే బాధలను విడిచిపెట్టి వీటన్నిటినీ చూసే సాక్షి వైపు దృష్టి మళ్లించి తను తాను సత్తు చిత్తు రూపంగా ధ్యానించాలి. సదా తెలుసుకుంటూ ఉండాలి. నేను పరమాత్మనే, నేను బ్రహ్మానే అనుకుంటూ ఉండాలన్నమాట. ఈ గీత మొత్తంలో ఈ ఒక్క శ్లోకంలో మాత్రమే ధ్యానం చేయమని శిష్యుడిని ఆదేశిస్తున్నారు. ఇక ముందు ఈ భావాన్ని కూడా అధిగమించి ధ్యానం చేయటమే తన సంపూర్ణత్వాన్ని అంగీకరించడంగా తెలుసుకుని ధ్యానాన్ని కూడా ఎంతసేపు కూడా ధ్యాసలో ఉండిపోమంటారు అన్నమాట. అన్ని పరిస్థితుల్లోని ధ్యానం చేయడానికి కుదరదు కాబట్టి ఎల్లవేళ నువ్వు ధ్యాసలో ఉండు అని చెబుతున్నాయి. ధ్యాస కుదిరినప్పుడు ధ్యానం చేయమని చెప్తారు. ధ్యానం చేయాలి అనే భావము ఉండటమే ఆత్మను తెలుసుకో. రెండోదిగా ఏం అక్కర్లేదు, ఉన్నదంతా పరమాత్మే, ఇంకా రెండో భావం లేదు. ధ్యాస అయినా ధ్యానం అయినా ఏదైనా అలా ఉండిపోవటం. పూర్ణమైంది ఆత్మ అంటూనే అవమానిష్టం. మనం ఎంతసేపు చైతన్యంగా ఉండటమే పూర్ణమైంది ఆత్మ అంటూనే మనం ఉండాలి. అవమానిష్టం కాదు. ప్రతి ఒక్కళ్ళు పరమాత్మలోనే కాబట్టి పరమాత్మగా మిగిలిపోవాలి. దేహం నువ్వు అనుకునేవాడికి దేహం నువ్వు కాదు పరమాత్మని అనేటివి ఆయన అవమానించినట్టు అవుతుంది. అవ్వదు. దేహం ఘటము కలసము కుంభము మున్నగునవి ఎలా మృతిక కన్నా భిన్నమైంది ఎగున మాయను మధుర చేత మన్మత్తుడైన కారణమున్నాయి. మానవుడు నీవు నేను అని భేదబుద్ధి పూర్వకములైన పలుకులు పలుకుతున్నాడు. అంతే కదా, మరి మాయతో ఉంటేనే పలకటాలు. కార్యరూపముకు ద్వైతము ఉపసంహరిస్తూ నిరుకల్ప సమాధి వలన నిశ్చయంగా బ్రహ్మతత్వ జ్ఞానము స్పష్టంగా కలుగును. అది మరి ఏ విధమునను ప్రాప్తించదు. ఎలానగా ఇతర పరిస్థితులందు మనసు చంచలమైనదైన కారణమైందు విపరీతములైన జ్ఞానములు మిళితములకు సంభవము. కావున సర్వదా ఇంద్రియములను అదుపులో నిలుపుకొని శాంత మనస్కుడై ప్రత్యేగాత్మకు బ్రహ్మం నందు చిత్తమును స్థిరపరుచుకొను. సచ్చిదానంద బ్రహ్మంతోడా నే ఏకత్వమును కనుగొంచు అనాదిగా సాగవచ్చు. నా విద్యల వలన నుత్పన్నమైన అజ్ఞానాంధకారమును నశింపజేసుకున్నాను. వాక్ సంశయము ద్రవ్యమును కూడబెట్టుకుండుట
లౌకిక పదార్థము నాశింపకుండుట, కోరికలను వీడుట, నిత్యము ఏకాంతవాసం చేయుట, ఇవి అన్ని యోగమునకు ప్రథమంతారు. ఏకాంతమునందు ఉండుట ఇంద్రియ దమనమునకు కారణము. ఇంద్రియ దమనము చిత్త నిరోధమునకు కారణము. చిత్త నిరోధము వలన వాసనానాశము. వాసనానాశము వలన యోగి యోగానికి అచంచలమైన బ్రహ్మానంద రసానుభూతి కలుగును. కాబట్టి మునియగువాడు సర్వదా ప్రయత్నపూర్వకంగా చిత్త నిరోధము చేసుకున్నాను. వాక్కును మనస్సునందు లయింపజేయము. మనస్సును బుద్ధి ఎందు లయింపజేయము. బుద్ధిని బుద్ధి సాక్షి ఆత్మేందు, బుద్ధి సాక్షిని కూటస్థుని నిర్వికల్ప పూర్ణ బ్రహ్మం నందును లయింపజేసి పరమశాంతిని అనుభవింపు. దేహము, ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అను నీ ఉపాధుల్లో దేనితో యోగి యొక్క చిత్తవృత్తి సంయోగం పొందును, దాని భావనాతను పొందును. దేహము, ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అన్ని ఉపాధులతో దేనితో యోగి యొక్క చిత్తవృత్తి సంయోగమును పొందును, దాని భావమునే అతను పొందును. ఎందుకంటే రెండోసారి చదువుతున్నాను. నేను పరమాత్మని అంటే పరమాత్మగా మిగిలిపోతాము అని. మునియగు అని చిత్తము ఈ ఎల్ల ఉపాధుల నుండి నివృత్తమైనప్పుడు అతనికి పూర్తిగా ఉపరమణ సుఖము స్పష్టంగా గోచరింపనారంభించింది. దానివల్ల అతని చిత్తమందు సచ్చిదానంద రసానుభవము వెల్లివెరిగింది. వైరాగ్య నిరూపణము. విరక్తులైన పురుషుడు బాహ్యముగాను అంతరికంగాను కూడా త్యాగము చేటి ఇష్టము. విరక్తులైన వాడు మోక్షమును పొందు కోరికతో సంగమును బాహ్యముగాను అంతరికంగాను కూడా సృజించలేము. ఇంద్రియములకు విషయములతోటి బాహ్య సంపర్కమును అహంకారమునగువానితో తోడ అంతరిక సంపర్కమున ఈ రెండింటినీ బ్రహ్మనిష్ట గల విరక్త పురుషుడు మాత్రమే ప్రజించగలడు. ఓ పండితుడా, వైరాగ్యము, జ్ఞానము అన్నవి పక్షికి రెండు రెక్కల వలె మోక్షమును కాంక్షించడానికి రెండు రెక్కలగును. ఆ రెండిలోనూ నీ ఒక్కటి లేకపోయినా మిగిలిన ఒక్క రెక్కతో మోక్ష సౌదపు చట్టాలిక మీదకు అధిరోహింపగలుగుట సంభవము కాదు. అనగా మోక్షమును పొందవలన జ్ఞాన వైరాగ్యము రెండును అపేక్షితములయ్యును. మీది మిక్కిలి వైరాగ్యము గలవానికి సమాధి స్థితి ప్రాప్తించును. ఆ స్థితిని పొందిన వానికి దృఢమైన జ్ఞానం కలుగును. దృఢమైన జ్ఞానం కలవానికి సంసార బంధ విముక్తి కలుగును. అట్లు సంసార బంధ విముక్తిని గన్నవానికి నిత్యానందానుభవం ప్రాప్తించు. జితేంద్రుడైన పురుషునకు వైరాగ్యం కన్నా మించి సుఖమునివ్వగలిగింది ఏదియో నాకు గాంధారు. ఆ వైరాగ్యం విశుద్ధమైన ఆత్మజ్ఞానంతో కూడింది. అయ్యనేని విద్య సామ్రాజ్య సుఖమును ఇయ్యగలదేను. ఇది నిరంతరము చర్చించబడు ముక్తికాంత యొక్క ద్వారము కావును. ఓ వత్స, నీవు నీ కళ్యాణం కొరకు ఎల్ల వంకల నుండి ఇచ్చారహితుడివై సర్వదా సచ్చిదానంద పరబ్రహ్మం నందే బుద్ధిని స్థిరపరుచుకును. విషయములు విషము ఉంటుంది, వాని మీద ఆశను వీడుము. ఏలైనగా ఇది స్వరూప విస్మృతి రూపముకు మృత్యునకు మార్గము. జాతి, కులము, ఆశ్రమము ఉన్నగు వాని మీద అభిమానమును వీడి దూరము నుండి కర్మలకు ఒక నమస్కారం చేయము. దేహాదులకు అసత్ పదార్థమునందు ఆత్మబుద్ధిని మాను. ఆ ఆత్మేందు అహం బుద్ధి కలిగిండు. ఏలైనగా నీవు సర్వద్రష్టు మలరహితుడు ద్వైతరహితుడు నాకు పరబ్రహ్మవు. ధ్యాన విధి. చిత్తమును దృఢముగా నిజలక్ష్యమైన బ్రహ్మమునందు నిలిపి బాహ్యేంద్రియమును వాని విషయముల నుండి మర్దించి వాని స్థానమునందు స్థిరపరచుకును. శరీరమును నిశ్చలముగా నిలిపికొను. దాని స్థితిని గుర్చి కలపవలసు. ఈ విధముగా బ్రహ్మమును ఆత్మను ఏకము గావించి తన్మయము వహించి అఖండముగా అహర్నిశమును మానసికంగా ఆనందపూర్వకంగా బ్రహ్మానంద రసమును గ్రోలుము. పొల్లు విషయముల వలన ప్రయోజనమేమి? దుఃఖమునకు కారణభూతమగునది మోహరూపమైనది నాకు అనాత్మ చింతన మాని ఆనంద స్వరూపమైన ఆత్మచింతనము చేయాలి. అది సాక్షాత్తు ముక్తికి హేతువైంది. స్వయం ప్రకాశమే సర్వసాక్షి. అనిత్య పదార్థములన్నిటికన్నా
భిన్నమైంది నిరంతరము విజ్ఞానమై కోసం నందు విరాజులుతుంది. ఏ నీ పరమాత్మని లక్ష్యముగా చేసుకుని దీన్ని అఖండా వృత్తితో తైలదారువలే ఆత్మభావంతో చింతనము చేయను. ఇతర ప్రతీతులు ఏమీ లేని విధమును అఖండ వృత్తితో ఈ ఒక్కదాన్నే చింతనము చేసు యోగి ఎగువాడు దీన్నే స్వస్వరూపముగా స్పష్టంగా గుర్తింపవలను. ఈ విధముగా ఈ పరమాత్మ ఆత్మభావమును బలపరుచుకొంచు అహంకారాదులందు ఆత్మబుద్ధిని మాంసు వాని ఎల్ల శరీరం కంటే భిన్నములైన ఘటాపటాదుల ఎల్లను ఒలే ఉదాసనలు వహించి ఉండవలను. సర్వసాక్షి జ్ఞాన స్వరూపముగా ఆత్మేందు తన సుప్త చిత్తమును లగ్నమనొచ్చి క్రమక్రమంగా నిశ్చలత్వము సాధించుకొంచు కడపట సర్వత్రా తన్నే నిండినట్టు దర్శింపను. అంతా నేనంత తన యజ్ఞానము చేత కల్పితమైన దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, అహంకారము ఆదిగా గల ఎల్ల ఉపాధులను లేనిదే అఖండమైనదేగా ఆత్మను మనోకాశములే సర్వత్రా నిండి ఉన్నట్లు చూడగలను. ఘటము, కలసము, ధ్యానపు గాదే, సూర్యమున్నగు వందల కొలది ఉపాధులు ఏమీ లేనిదే ఆకాశము సర్వదా ఒక్కటిగానే ఉండును. ఉపాధులు అనేకమైన కారణంగా అది అనేకం కాదు. అట్లే అహంకారాదులకు ఉపాధులు ఏమీ లేక పరమాత్మ ఒక్కడే అయి ఉండును. బ్రహ్మ మొదలు స్తంభము వరకును గల ఉపాధులు ఎల్లనిది కావున తను సర్వదా ఒక్కటే ఉండి పరిపూర్ణమైన ఆత్మస్వరూపంగా చూస్తుంది. ఓహో అహం నమో మహ్యం ఏకోహం దేహవాసి దేహవానపి చిన్న గంత నాగంత వ్యాప్య విశ్వమవస్థిత. అద్భుతమైన నాకు నమస్కారము. శరీరంతో ఉన్నప్పటికీ నేను ఎక్కడి నుండి రాను లేదు, ఎక్కడికి పోను లేదు. విశ్వాన్నంతా ఆవరించి ఏకంగా ఉన్నాను. తన అనుభవంతో దృగ్భ్రాంతి చెందిన జనకుడు తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నా శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి దేశకాలాల్లో పరిభ్రమించడం నాకు స్పష్టంగా తెలుసు. పరిమితమైన జీవిగా శరీరంతో దేశకాలాలకు లోబడి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చెరుస్తూనే ఉన్నాను. ఆత్మగా నన్ను నేను తెలుసుకున్న ఈ తరుణంలో అన్ని కదలికలు నాలో జరగటం చూస్తున్నాను, కానీ నేను ఎక్కడికి కదలటం లేదన్నది స్పష్టంగా బాగుంది. నిత్యము చైతన్యంగా నేను సర్వవ్యాప్తంగా ఉన్నాను. నాలోనే ఈ జగన్నాటకం అంతా ఒక అంశంగా అని మాత్రమే కనిపిస్తుంది. అద్భుతమైంది. నన్ను నేను అభినందించుకుంటున్నాను. ఈ విశ్వాన్ని సృజించకుండానే అనాథగా ధరిస్తున్నాను. ఈ సత్యం నాకు మాత్రమే అర్థమవుతుంది. నాకంటే సమర్థులు ఎవరు లేరు అనుకుంటూ జీవన చిహ్నాలుగా ప్రతి ప్రాణిలోనూ మనం చూసే నైపుణ్యం, సమర్థత, చైతన్యముఖ వ్యక్తరూపాలి ఉపాధుల ద్వారా వ్యక్తమయ్యే చైతన్యమే జీవన చిహ్నంగా మన చేత గుర్తింపబడుతుంది. సమస్త ప్రాణంలోనూ వ్యక్తమయ్యే సమష్టి జీవశక్తిని భగవంతుడని అంటూ అతనికి సర్వశక్తిమయంగా భావిస్తున్నాం. ఈ సర్వశక్తిమయుడైన జగదీశుడు, జగత్తు కూడా నాచే ధరింపబడుతుంది. అయినా నాకు వాటితో ఏ సంబంధము లేదు. అసత్యము, భ్రమాజన్యము అయిన జగత్తు నాలో లేనే లేదు. భగవంతుడే చూసుకుంటాడు. నాకైతే అంతా బ్రహ్మార్పణం, బ్రహ్మజ్ఞో బ్రహ్మనాథం బ్రహ్మైవతే అంత బ్రహ్మకర్మ సమాధిని. చూస్తున్నాను, ఆలోచిస్తున్నాను, అనిపిస్తున్నాను అని భావించే వ్యక్తిగత అహంకారం బాహ్యాంబంతరాలలో అనేక ఆకర్షణలకు లోనై వాసనను సృష్టించుకుంటుంది. ఈ పోగు చేసుకున్న వాసనను అనుభవించటానికి అనేక దేహాల్లో పుడుతూ మరణిస్తూ కొత్త వాసనలు పోగు చేసుకుంటూ జన్మమరణ చక్రంలో చిక్కుని దుర్భర వేదన అనిపిస్తుంది. ఈ పరిభ్రమణమే సంసారం అనబడుతుంది.
నిజానికి ఆత్మ అహంకారంగా జీవుడిగా మారటం లేదు, తాడు పాముగా మారటం లేదు, స్తంభం భూతంగా పరిణామం చెందట్లేదు. అలా మారి అనంత వేదన అనుభవిస్తున్నట్లుగా బ్రహ్మను మాత్రమే కలుగజేస్తుంది. జీవన్ముక్తి అంటే ఎక్కడో ఉంది, ఎంతో దూరం ఉంది. తనలో లేదనుకుని ఎక్కడో ఉన్నదనే భావంతో బతికారు. ఎక్కడా లేదు. మనలోనే ఉందని, అందరిలోని ప్రతి జీవిలోనే ఉందని తెలుస్తుంది. మరి ప్రతి జీవిలోని ఉందని తెలుసుకున్నాక జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలి, మనలో ఉందని తెలియబడతాం. అదే ఉన్నామని తెలుసు. మరి ఉన్నామని తెలిసినప్పుడు మన మార్గం ఏంటి? జీవించి ఉండగానే జీవన్ముక్తులుగా ఉన్నామనేది మన అందరికీ తెలిసింది. మరి జీవన్ముక్తులు అయినప్పుడు విడిగా ఏదన్నా ఉన్నామా ఆలోచించుకుని, జీవించి ఉండగా జీవన్ముక్తులు ఎడబాటు ఏదైనా ఉందా? నువ్వు అయి ఉన్నావు, అలా ఉండటమే. మరి ఆ ఉన్నదాన్ని తెలుసుకున్న దాన్ని తెలియబడినప్పుడు దాని విలువల్ని కోల్పోకూడదు. తెలుసుకున్నాం, అనుభవిస్తున్నాం కదా, ఎల్లవేళ మనం జీవన్ముక్తున్నాం, అయి ఉన్నామని తెలిసింది. అలా హాయిగా ఉండగలుగుతున్నాము. మరి రెండో మాట లేదే. ఉన్నది యథార్థం, ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే. అందు గురించి జీవన్ముక్తులు అయి ఉన్నప్పుడు నీకు దేహంతో సంబంధం ఏంటి? దేహానికి ఏదైనా వచ్చిందనుకో, ఆకలేస్తుందనుకో, అన్నం పెట్టు. దానికి బాధ వచ్చిందనుకో, మనసుకి భవరోగాన్ని వదిలించేయి. నే బ్రహ్మాన్ని ఏది వచ్చినా దానికి మందాడు. ఏ రోగానికి ఆ మందు వేసినట్టే జీవభావాన్ని కోల్పోయేటట్టు చెయ్యి. ఆ వ్యాధి నివారణ చెయ్యి, ఆ ఔషధం వెయ్యి, అంతే. ఉన్నదంతా బ్రహ్మంగానే మిగలదు. చూసేది, చేసేది, మాట్లాడేది, వినేది, అసలు నడిచేది, తినేది, అసలు ఏదైనా సరే అంతా తానే. తానే అంతా. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. నేనే బ్రహ్మను, నేనే బ్రహ్మను, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. అలాగా ఆ నేనే అంత అనుభవంలోనే మనం బ్రతుకున్న నాళ్ళు కూడా అనుభవించాలి. ఆ బ్రహ్మీ స్థితినే అనుభవించాలి. ఆ బ్రహ్మీ స్థితిని అనుభవించినప్పుడే మనకి మరి ఎంత ఆనందం ఉందో మనకే తెలియదు. ఈ ఆనందాలన్నీ, బాహ్యానందాలన్నీ సరికాదు.
నీలో బ్రహ్మానందం ఉంది. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం నిర్మలమచనం సర్వదీ సాక్షిభూతం. చూడండి, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణ రహితం. ఎప్పుడైతే నీకు త్రిగుణాలు లేవు, భావానికి అతీతంగా ఉన్నావు, భావాతీతం, త్రిగుణ రహితం. ఓం సద్గురువు తమ్మ. అటువంటి గురువు మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు. అందరికీ ఎందుకంటే ఉన్న యథార్థాన్ని ఏ క్షణాన్నైతే తెలుసుకున్నామో మళ్ళా తెలుసుకోవలసిందే లేదు. ఎప్పుడైతే యథార్థాన్ని తెలుసుకున్నామో మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందువలన అనుభవించు, దాన్ని అమలుపరుచుకో. ఆ అనుభవంలోనే నీకు నీ యొక్క బ్రహ్మత్వాన్ని చక్కగా నిలబెట్టుకోగలుగుతావు. లేకపోతే ఎవరు ఏం చెప్పినా బ్రహ్మం అనేది అనుభవిస్తేనే కానీ సెకండ్లో మళ్ళీ మర్చిపోయేటట్టు మాయ అనేది మామూలు వాళ్ళకి అంత బలీయంగా ఉంటుంది. బ్రహ్మత్వం తెలుసుకున్న వాళ్ళకి మాయ అంటూ ఉండదు. ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మం. బ్రహ్మం తప్ప రెండో భావన ఏమో. ఏది చూసినా ఏది మాట్లాడినా బ్రహ్మవాక్కు తప్పించి, బ్రహ్మ భావం తప్పించి ఎవరిని ఏ రకంగానే చూడం, ఏ రకంగానే మాట్లాడడం. అందరిలోని ఆ పరమాత్మ చూడబట్టి ఎంత ఆనందంగా జీవన విధానం గడుపుకోగలుగుతాం. వ్యవహారంలో నటనగా ఉండేవాళ్ళతో నటించవలసింది. నటన అంటే మాయ నిజం అనుకునేవాళ్ళు ఆ మాయతో ఉన్నవాళ్ళతో ఈ దేహాన్ని కలిపేసి మాయగానే మాట్లాడారు. కానీ ఇక్కడ సత్సంగంలో ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మత్వం తెలుసుకున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నది ఉన్నట్టు మాట్లాడవలసిన అవసరం. మీరు కూడా మాయతో ఉన్న వాళ్ళతో మాయతోటే మాట్లాడండి. లేకపోతే మీ జ్ఞానం వాళ్ళకి అర్థం అవదు, వాళ్ళ అజ్ఞానం మీకు అర్థం. జ్ఞానికి అర్థం అవుతుంది వాళ్ళలో ఉన్న అజ్ఞానం, కానీ ఏకీభావం చెందటానికి కుదరదు. అందు గురించి వాళ్ళ అలా మాట్లాడేయండి. మీతో మీరు ఉండండి, ధ్యాసతో ఉండండి, లోపల ధ్యానంతో ఉండండి, ధ్యాసతో ఉండండి. కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను వాళ్ళు ఒక్కటే కదా అన్న భావనతో ఉంటూ అనుభవించాలి. వాళ్ళకి మనం చెప్పినా అర్థం అవదు కాబట్టి వ్యర్థం చేసుకోవద్దు. వాక్యాన్ని వ్యర్థం చేసుకోవద్దు, మనలో ఉన్న భావనను వ్యర్థం చేసుకోవద్దు. ఆ యొక్క తత్వాన్ని, అమరత్వాన్ని ద్విగుణీకృతం చేయాలి. జన్మరాహిత్యమే మన గోడు. అంటే జీవించుండగానే జన్మ రాహిత్యం, జీవించుండగానే రాహిత్యం చేసుకో. అంటే మళ్ళీ జన్మకు రాకుండా చేసుకో. మళ్ళీ జన్మకు రాకుండా చేసుకోవటం అంటే మనం బ్రహ్మభావం తప్పించి రెండో మాట లేకుండా ఉండగలుగుతాం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుకోండి. వ్యవహారం వాళ్ళతో వ్యవహారంగా ఉండండి. అందరితోటి నేను ఎలా ఉంటానో మీకు తెలుసుందే కదా. అనుభవం ఇంత ఉన్నా, ఆచరణ ఇంత ఉన్నా, మీరు ఏమంటే ఆ మొక్క మాట్లాడేస్తాను, నాకు సంబంధం లేదు. అవునని కానీ కాదని కానీ గీ పెడుతున్నానా చెప్పండి. మీరు ఏమంటే అది మాట్లాడితే పని అయిపోతుంది. ఎందుకంటే వాదన అనవసరం. ప్రజలతో మామూలు వాడితో మామూలుగానే ఉండండి. చిన్నప్పటి నుంచే ఉన్న అభ్యాసం ఉంది కదా, అలాగే ఉండండి. మీ జీవన్ముక్త స్థితి మీరు అందుకోవాలి. మీ జన్మరాహిత్యం పని మీరు చేసుకోవాలి. ఎందువలన
జన్మరాహిత్యమే నా గోల్ అనుకుంటున్నాం కాబట్టి జీవించుండగా జీవన్ముక్తులుగా తెలుసుకున్నాం. జీవన్ముక్తే విధేయముక్తి, ఇంకా రెండో భావనే లేదు. ఉన్నది యథార్థం. యథార్థంతో మనం అందరం కూడా పరమాత్మ స్వరూపులు అయి ఉన్నాము. ఎందుకంటే ఒక్కటే మెయిన్, అందరికి ఫోటో తీయి, వాళ్ళకి వాట్సాప్కి వెళ్ళినప్పుడు ఉన్నారు లేరు అన్నది వాళ్ళు తెలుసుకుంటారని ఫోటోలు తప్పించి దేహాలకు కాదు ఇక్కడ తీసే ఫోటోలన్నీ. దేహాలకనే సంబంధం లేని స్థితే ఇక్కడంతా. ఎవళ్ళ కాళ్ళకి అమ్మ దగ్గరికి వెళ్ళాం, అందరినీ తీసారు, అందరిలాగే ఉన్నాం అనుకుంటున్నాం. కానీ నా లోపల ఎంత నలకొచ్చినా అమ్మ ఊరుకోరు. మళ్ళీ మీరు అందరూ వెళ్ళాక నేను వాట్సాప్ చూస్తున్నాను, ఎవరు లేకపోయినా నాకు అర్థం అంటే రిపీట్ చేసుకుంటున్నాను. అందరూ బాగుండాలని ఉద్దేశం తప్పించి వేరే భావన లేదు. వేరే భావన ఉంటే అసలు ఇక్కడ నేనే కూర్చున్నాను. మనం అందరం ఒక్కటే 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 ఒక్కటే, ఉన్నదంతా ఒక్కటే. నేనే బ్రహ్మ, నేనే అంత, నేనే బ్రహ్మ, నేనే అంత, నేనే బ్రహ్మను, నేనే అంత, నేనే బ్రహ్మను, నేనే అంత, నేనే బ్రహ్మను, నేనే అంత. అందు గురించి ఈ భావనని తొలగించుకునే మార్గం చేసుకోకుండా చేతులారా మళ్ళీ జన్మలు తెచ్చుకోకుండా జీవన్ముక్తులుగా మిగలండి. ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నాం. ఇంత అదృష్టం మనకు అందినప్పుడు మరి ఇటువంటి అదృష్టాన్ని మనం పారదోడుకుంటే ఎవరు ఇస్తారు? తల్లి తండ్రి గురువు దైవం ఉన్నారు, ప్రపంచంలో బోళ్ళంతమంది ఉన్నారు మనకు కావాల్సిన వాళ్ళు. కానీ జన్మలు ఇచ్చేవాళ్ళే కానీ జన్మలో వద్దని వాళ్ళు ఎవ్వరూ లేరు 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 లేరు. నా ఉద్దేశం నేను మాట్లాడుతున్నాను. అందరూ వాళ్ళ గురించి మనం, మన గురించి వాళ్ళు, దేహి అనుకుంటానే జీవితం అంతా గడిపేస్తాం. మనం వాళ్ళలోంచి లాభం చూద్దాం, మనలోంచి లాభం వాళ్ళు చూద్దాం. అంటే దేహాలు రెండు ఏమవుతున్నాయో ఆలోచించు. దేహి అడుక్కు తిని బతుకున్నాం మనం. దేహులు ఈ దేహాలు ఉన్నా చెప్పు, నువ్వు నాకేం పెడతావు, నేను నీకేం పెడతాను. తల్లి పిల్లలకు అది మొత్తం ప్రపంచం అంతా అంతే. నేను నీకు ఏం సాయం, నువ్వు నాకు ఏం సాయం. అంటే ఇంకా ఈ యొక్క పని తప్పించి, ఈ స్వార్థం మాట తప్పించి రెండో మాట ఉందా చెప్పండి. రెండో మాట ఉంటే పోనీ చెప్పండి. మీకు ఏదైనా తెలుసేమో చెప్పండి. రెండో మాట ఉందా ఈ ప్రపంచంలో? మనకి ఏదైనా రెండో మాట ఉందా? నువ్వు నాకిస్తావు, నేను నీకేమి. పిల్లల్ని మనం ఎందుకన్నా అంటే మనం ముసలయ్యాక వాళ్ళు చూస్తారు. రెండు లాకాలు నాకే లాభం రావాలి. మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు. ఇలాగా ఉన్న ప్రపంచాన్ని ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ప్రపంచం మారదు. ప్రపంచం ఎందుకు మారుతుంది? సృష్టిది, సృష్టింపబడ్డంది. భూతకాలంలో ఉంది, ఇప్పుడు వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో ఉంటుంది. మనకెందుకంట ఇప్పుడు బతికుండగా ఏ యుగంలో నువ్వు పుడితే ఏంటి? నీ యుగమే బ్రహ్మయుగం చేసుకో. ఇది బ్రహ్మయుగం, బ్రహ్మంగా మిగులు. ఆ ఉద్దేశంతో నువ్వు బతుకు. నీ గురించి నువ్వు చూసుకో. ఏది తటస్థపడినా బ్రహ్మార్పణంగా అనుకో. ఆ తలం రాని ఎవరి విధి వాళ్ళకి ఎలాగా తప్పదు. అన్నీ మనం సరిచేద్దామని అనుకున్నా కుదురుతుందా? ఇంద్రియాలకి యజమానిగా ఉండు. ఇంద్రియాలు నువ్వు చెప్పినట్టుగా అవి వినేటట్టుగా చేసుకో. దాట్ల మీద అజమాయిషి ఇచ్చి, మనుషుల మీద అజమాయిషి చెప్తే ఏమీ మనకు ఉండదు కాకుండా. ఏ అజమాయిషి మనల్ని ఏం చెప్తాను చెప్పండి.
పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు ఎవరైనా అజమాయిషి చెప్తూ ఊరుకుంటారా పిల్లలు? మనకి ఎందుకు? ఈ సత్సంగ పిల్లలే ఊరుకోరు. ఎక్కడో ఎన్నోళ్ళు ఇంకేం ఊరుకుంటారు. సత్సంగ పిల్లలు ఒక్కళ్ళు ఊరుకోరు. మరి తెలియని వాళ్ళు ఇంకేం ఊరుకుంటారు? తెలుసున్నోళ్ళే ఊరుకోనప్పుడు ఆలోచించు. అందు గురించి పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండటం తప్పించి ఏ భావనకే చోటు ఇవ్వకండి. వీళ్ళకున్న దర్జా మన మొహాలకు లేదు. ముసలి మొహాలు అయ్యే కాదు. అంటే మనం వంగటం నేర్చుకున్నాం రైటే. దేని దగ్గర వంగాలో దేని దగ్గర వంగకూడదో మనకు తెలియలేదు. అన్నీ వంగిపోయింది. ఇప్పుడు వీళ్ళు తెలివైన వాళ్ళు ఎలా ఉంటున్నారు? బ్రహ్మజ్ఞానంగా చక్కగా ఉంటున్నారు. మాయకు లొంగట్లేదు. మనకు మాయా దైవత్వం అనేది నాకంటే చిన్నప్పటి నుంచి తెలియబడ్డంది. విడదీసుకుని హాయిగానే ఉన్నాను. మీకు ఇప్పుడు తెలియబడుతుంది. దేని ఎందు ఉండాలో దేని ఎందు ఉండకూడదో మీకు మీరే ఆలోచించు. ఉన్నది యథార్థం. ఆ యథార్థంతో ఉండాలి. అర్థమైందా? ఏ యథార్థం అయితే మీరు ఆ యథార్థంతో ఉండాలి తప్పించి అక్కర్లేనిది మనకు అనవసరం. మనం పరమాత్మ స్వరూపం తెలిసి తెలియక ఏది మాట్లాడినా బ్రహ్మమే అన్నది మనకు తెలిసింది. తెలియకముందు వేరు, ఇప్పుడు తెలిసాక బ్రహ్మమే. ప్రతి మాట బ్రహ్మే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా బ్రహ్మం తప్పించి రెండో మాట మాట్లాడండి. అసలు ఏ మాట మాట్లాడుతున్నా అంతా నవ్వుతానే ఉంటాం, ఎంజాయ్గానే ఉంటాం. ఎందుకంటే బ్రహ్మం తెలియబడ్డది. నాలో ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉందని తెలియబడ్డాక రెండో భావనే ఇక్కడ రాదు. మేము ఎంతో సరదాగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ బిగబిగుసుకుని కూర్చుంటే లోపలికి వెళ్దాం. అవయవాలు ఎవరికి కావలసిన విధానంగా వాళ్ళు కూర్చుంటాం. సుఖాసనంతో ఉంటాం. కాళ్ళు చప్పుకునే వాళ్ళు కాళ్ళు చప్పుకుంటాం. బస్కి వేసుకునే వాళ్ళు బస్కి, కుర్చీలో కూర్చునే వాళ్ళు కుర్చీ, కుదరని వాళ్ళు కాదు, చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలా కూర్చు. అంటే ఎవరి ఆసనం వాళ్ళు సంసిద్ధంగా ఉంటాం కాబట్టి ఇక్కడ రిలాక్స్గా ఉండగలుగుతాం. ఈ రిలాక్స్ అంతా అసలు ఆ జీవన విధానం మీద ఎంత తేలిగ్గా ఉంటుందో ఆలోచించు. జీవన విధానం ఎందుకు తేలిగ్గా ఉంటాం ఆలోచించుకో. ఏది అవసరం ఏది అనవసరం తెలిసాక ఇంకా జీవన విధానంలో లోటుపాట్లే. అసలు లోటు ఉంటుందా? నాకు ఎంతమ్మా మలయాళ స్వామివారి భిక్ష స్వామి శివానంద గారి ఫోటోలోంచి ఖాళీ వచ్చింది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని. అంటే ఆత్మ అంటే చెప్పన్నారు ఒక అత్తగారు, అసలు పరిపూర్ణం గురువులే. ఇప్పుడు కాదు, పెద్ద అయ్యాక అంటే బ్రహ్మం. ఆవిడ బ్రహ్మ అంటే ఏంటో తెలియదు. ఆత్మ అంటే బ్రహ్మ అన్న ఒకటే నాకు తెలియదు. అప్పుడు ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అంటే భగవద్గీతలో 11వ తాత్పర్యం నుంచి ఆ భగవంతుడే తెలియజేశాడు స్థిత ప్రజల లక్షణాలు. అసలు ఏడవటం అనేది మాకు రాదు, ఏడిపే రాదు. ఎందుకంటే ఎవరి గురించి ఏడుతాం? అందరిలోని బ్రహ్మ ఉన్నప్పుడు. ఏడవలసిన వాళ్ళ గురించి ఏడవాలి, ఏడవక్కర్లేని వాళ్ళ గురించి ఏడవక్కర్లేదు. అది రెండు ఉన్నాయి, మాయ ఉంది, దైవత్వం. అలా కాదు, అసలు ఏడవ. నువ్వు బ్రహ్మాను ఏడవటంటే నువ్వు బ్రహ్మాను, నీకు ఏడుపు ఎందుకు అంటున్నాను? నేను బ్రహ్మానని తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఊరికే పైపైన నటించడం తప్పించి లోపల ఏడవ. పైపైగా ఈ వర్తమానంలో మరి బతుకుతున్నాం కదా, అంతే. అలా నేనే నీవు, నీవే నేను వచ్చింది ధ్యానంలో. ఆయనలోంచి ఆయన ధ్యానం చెప్తుంటే అక్కడ ఉన్నాయి గదిలో ఫోటో. ఆ ధ్యానంలోంచే మాకు ఖాళీ వచ్చేసి, అదే ఆ ఫోటోలోంచే ఖాళీ వచ్చేసి. అప్పటి నుంచి ఖాళీగాను నేనే నువ్వు, నువ్వే నేను, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను. వాయిస్లా వచ్చింది. బ్రహ్మ అంటే తెలీదు, ఆత్మ అంటే తెలిసింది. ఎండకి ఎండదో, వానకు తడదు, ఇదిగో ఆకాశానికి భూమికి ఈ ఖాళీ అని నాకు అప్పుడు తెలిసింది. కానీ బ్రహ్మ అంటే తెలియదు. ఈడేమో అంటే ఈడు కాదు, ఈడు పోస్ట్, బ్రహ్మేష్ మహేశ్వరు పోస్ట్, ఆడు కాదు. ఇంకేంటి? ఓహో
ఈ ఆత్మ అంతలో ఉంది కాబట్టి ఆత్మన్నా బ్రహ్మన్నా అదే అనుకుని పెట్టేసుకుంటే అలాగా అప్పుడు నేనే అంత వచ్చేసింది. మొత్తం ఏక తేజస్సు మయం లేగలేకపోయింది. ఎన్ని రోజులు మాట్లేదు. మా పిల్లవాడు నా పెళ్ళో అంటాడు. ఆడు మాట్లాడటానికి మాట్లేదు, చూడటానికి చూపు లేదు, అసలు హృదయం అనే ఆలోచనే, అసలు మనస్సు అనేదే లేదు. మరి ఇటువంటి భావనని తెలియజేయటానికి బ్రహ్మం పని మనిషిలాగా పంపింది. ఈ పని మనిషి పని చేయవలసి వస్తుంది. మీరు వెళ్ళాక మళ్ళీ నా పని నాది కదా. మీరు ఉండగానే పని, మీరు వెళ్ళాకని పని. ఇది బ్రహ్మం చేస్తాం. సాక్షాత్తు బ్రహ్మం తప్పించి అసలు 24 గంటలు ఇంతవరకు ఎవరు చేస్తున్నారు? బ్రహ్మం కదా. చెప్పండి, ఇంతవరకు ఎలా చేయింతాను? బ్రహ్మం చేయింతాను. లేకపోతే నాకేం తెలుసు? ఏ లోకమైనా పరమాత్మ లోకం, ఏ లోకంలో అయినా ఈ అనంతత్వం ఉంటుంది. ఈ భూలోకమే బ్రహ్మలోకంగా చేసుకుంటున్నాం, బ్రహ్మంగా మిగులుతున్నాం. బ్రహ్మయుగం అంటే ఎక్కడో లేదు. మన మనస్సు హాయిగా ప్రశాంతంగా ఏకాత్మంగా ఉంటుంది. ఇదే బ్రహ్మయుగం. బ్రహ్మాత్మ స్వరూపులారా అందరికీ నమస్తే. బ్రహ్మాత్మ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు పెద్దోళ్ళు. ఈ ఊరేనా మీది? ఈ ఊరేనా? ఇదేనా? నేను నా ఉద్దేశం చెబుతున్నాను. నాకు తెలుసుంది ఏంటంటే, నేను ఇలా అనుకుంటాను అన్నమాట. నాకు తెలుసుంది ఆయువు ఈ క్షణాన్ని అయిపోయినట్టుగా నా ప్రయత్నం అలా ఉంటుంది. జ్ఞానంలో ఎప్పుడు ఇది ఆఖరి శ్వాస, ఇది ఆఖరి శ్వాస అన్నట్టే ఉండగలను. చిన్నప్పటి నుంచి ఇలాంటి వాళ్ళు అసలు వెళ్ళరు, ఎప్పుడో వెళ్తారు. కానీ ఎప్పుడు కూడా పుట్టాక మరణించడం మానం. కానీ అలా అనుకోవాలంటున్నాను. ఎప్పుడూ కూడా ఇదే ఆఖరి శ్వాస, ఇదే ఆఖరి శ్వాస అన్నప్పుడు తేలిగ్గా అందుతుంది. ఎందుకంటే ప్రయత్నం ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. ఇంకెప్పుడుని ధ్యానం చేసుకోవాలని కాంక్ష ఉంటుంది. అందుగురించి ఇదే ఆఖరి శ్వాస, ఇదే ఆఖరి శ్వాస అనుకుంటా ఉంటా. మళ్ళీ దేహం ఏదన్నా వ్యవహారంలో చెప్పినప్పుడు మాత్రం 100 ఏళ్ళు ఉంటాను, 80 ఏళ్ళు ఉంటాను అని మాత్రం అలాంటి ఎసెప్ట్లు మాత్రం స్టాండర్డ్గా. అప్పుడు నేను ఎవరిని అడుగుతాను అని మాత్రం వ్యవహారంలో అలా మాట్లాడతాను. జ్ఞానంలో మాత్రం ఇలా మాట్లాడతాను. నాకు తెలుసుంది ఇంతే. ఎందుకంటే ఆయువేమో ఏ క్షణాన్ని వెళ్ళిపోతుంది, ఏం తెలుస్తుంది? పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండటం కోసం, మనం ఏమరపాటు లేకుండా ఉండటం కోసం మన ఆయువుని వేస్ట్ చేసుకోకూడదు, ప్రయత్నం మానకూడదు, ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుకోవాలి అన్న ఉద్దేశంతో ఇలా మాట్లాడతాం. మళ్ళీ వ్యవహారంలో మాత్రం 100 ఏళ్ళుంటే నాకు రోజుల్లో వద్దేంటి అని వ్యవహారంలో మాత్రం అలాగే మాట్లాడతాం. అంటే ఆత్మతత్వంగా ఇలా ఉంటాను. మనం నిజంగా అప్పుడు బెచ్చెత్తుకుంటామేంటి? ఎప్పుడూ జాగ్రత్తగా కంట్రోల్గా మన కంట్రోల్లో మనం ఉండాలి. నీళ్ళ వాడేయకుండా జాగ్రత్తగా, ఎప్పుడూ జాగ్రత్తే మనకు శ్రీరామ రక్ష. అందు గురించి ఏ జీవైనా మన తర్వాత పిల్లలు తింటారు, ఏముంటుంది? తప్పేముంది? ఉన్నంతసేపు నా దేహానికే పెట్టుకుంటే ఏముంటుంది? తేడాలు వస్తాయి. అంతకన్నా ఎక్కువ తినేసినా, ఎక్కువ ఏది చేసినా ఇగోలు వస్తాయి. మీకు జీవనంలో ఎప్పుడు కూడా ఇదే ఆఖరి, ఇదే ఆఖరి, ఇదే ఈ క్షణమే ఆఖరి అన్నట్టుగా ఉన్నప్పుడే ఎక్కువ నిద్రం,
చక్కగా ఆరోగ్యంగా ఉంచుకుంటాము. ఆహారం కూడా తగినంత తింటాము. ఎక్కువ తింటే బోర్డు నిద్ర వస్తుంది. సరిపడే అన్నీ కూడా ఉంచుకుంటా. ఆ వ్యవహారాన్ని నాకెందుకు అనుకుంటాను. ఏ తినాలన్నా నాకెందుకు, అవి తినాలంటే మనకెందుకు. ఏదో దేహం సంబంధించిన వరకు వింటానే కానీ పై నాకు అనవసరం అనుకుంటా. నేను ఊళ్ళో వెళ్తున్నానా, మినిస్టర్నా, రాజ్యం వెళ్తున్నానా, నాకెందుకు అందరి గొడవలని. నాకేంటంటే నా తత్వంలో నేను ఉంటా, నా గురించి నేను చూసుకుంటాను. దేశ సంబంధికుల వరకు ఉండాలి కానీ ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. మనకు ఆ పదవులు లేవు కదా, వాళ్ళకి ఎలాగ తప్పదు. మనకి ఎందుకు ఈ గొడవలన్నీ. ఆధ్యాత్మిక జీవనంలో ఆనందంగా ఉంటుంది. హాయిగా ఇదంతా బ్రహ్మే చెప్తుందన్న భావంతో రిలాక్స్గా ఉండగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. మామూలు జీవితంలో రజోగుణం పెరిగిపోతుంది. అస్సలు సత్వగుణం దాంట్లో అంత ఇంత కొద్దిగానే ఉంటుంది కానీ ఎక్కువ రజోగుణం కీర్తివాంస ఉంటుంది. ఆ కీర్తివాంసలోనే జీవితాలు దగ్ధం అయిపోతూ ఉంటాయి. నేను అంతటోడిని అనేటప్పటికీ గోవిందా, అంతటోడు ఇంతటోడైనా శ్మశానానికి వెళ్ళవలసింది. ఆ గోలు పెట్టుకోవాలి. జన్మరాహిత్యం నా గోలు, మనం శ్మశానానికి వెళ్ళేవాళ్ళమే. ఈ రెండు గుర్తుపెట్టుకున్న జీవి చక్కగా ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతారు. వ్యవహారంలోనే చేసి ఆపకూడదు. తగు మాత్రంగా వెళ్దాం. ఎందుకు ఊరికే ఆడంబరాలు పోసేసుకుని. ఆ కీర్తివాంఛ ఏముంటుంది. సూర్యుడి దగ్గర మనం ఎంత, అలా తాతాసు బిల్లాస్ దగ్గర మనం ఎంతటోళ్ళు. ఏదో మన జాగ్రత్తలో మనం ఉన్నప్పుడు మనం పరమాత్మగా మిగలటానికి కూడా మనస్సే ఎంత ఉంటుంది. ఏమీ లేకపోయినా గృహస్థులో ఉన్నప్పుడు బాధే ఉంటుంది. ఎంత ధ్యానం చేయాలని ఇలా కళ్ళు మూసుకుని కూర్చున్నా, బస్సుకి వేసి కూర్చున్నా, వాటి మీదకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళకుండా మనం హాయిగా ఉండగలుగుతాం. బ్రహ్మార్పణమైన జీవనాన్ని గడుపుకోవాలంటే అన్నీ అవసరమే. గృహస్థులు మనం, సన్యాసులు ఏంటి, వాళ్ళకి ఏ ఊరు ఈ ఊరు అని ఏమి ఉండదు. మనకి ఉంది కదా పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా మన కొంపలో మనం ఏదో మనం ఎంత తింటా ఆ యొక్క అత్యంతంతో ఉంటా బ్రతికేద్దాం. మనం గృహస్థులు చక్కగా సత్సంగులందరూ కూడా ఇలా బతుకుతాం. బ్రహ్మాత్మ జీవితం ఉన్నాం కదా, ఈ ఆలోచనతో ఉన్నాం. మనం బతుకున్నాడు అన్నీ ఉండాలి కదా. అర్ధబలం, అన్నబలం, దైవబలం, స్నేహబలం, విరుగు పొరుగేంటి కాదు. ఎవరి బలం లేకపోతే కుదురుతుంది. దేహం ఉన్నసేపు అన్ని బలాలు అవసరం. కానీ మన ఆధ్యాత్మిక బలంతో మన రోజు చక్కగా గడుపుతుంది. లేకపోతే గడవ ఏట్ల మీద వెళ్ళిపోతుంది మనసు. లేదు అంటే మరీ వెళ్ళిపోతుంది. రూపాయి లేదు అంటే ఇంకేమైనా రాస్తుంది. మనకు ఉంది కాబట్టి మనం తింటా అలాగా మనలో ఏమీ ఉద్ధరించట్లేదు. మనం ఏమీ మహిళా సమాజాలు మనకి ఏం పదవులు గదవులు ఏమీ లేవు. మనకే హౌస్ వైఫ్ను చక్కగా కొంపలో ఉండి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం గడుపుకోవటం తప్పింది. మనకి ఎందుకు కావాలి? ఏం కావాలన్నా సుఖమైన జీవితం మనది. పదవులు ఉన్నాయంటే ఎంతో కొంత రజుగుణం వచ్చేస్తుంది. మరి ఉన్ననాళ్ళు దేహానికి డబ్బులు లేకపోతే అలాగా. అసలు మరి రోజులో ఎక్కువ 3 గుణాలతోటే బతుకుతుంది. కొద్దిసేపు రజుగుణం, కొద్దిసేపు తమగుణం, కొద్దిసేపు సత్వగుణం ఉండే పిల్లలు లేకమంటే కాన్వెంట్ టైం అయింది ఉండి కొద్దిసేపు అంటారు. ఆ కొద్దిసేపట్లో వాళ్ళకి లెగిసిపోవాలి అని ఉంటుంది, ఇటు కొద్దిసేపు అని ఉంటుంది. అసలు ఆ మనసు సుఖం ఉంటుందా? నాకైతే ఎప్పుడు చిన్నప్పుడు కూడా తెల్లారుజామున రాత్రేమో 8 నీకు ఏం గుర్తు ఉంది అంటే నాకు చెప్పినప్పుడు టేపు వచ్చేస్తుందే కానీ ఉట్టప్పుడు ఇంకేమి
ఇంకా ప్రతి క్షణం కూడా ఆ ధ్యానానికే మక్కువ చూపించడం అన్న ఆ ధ్యాసలో ఉంటాం. ఇంకా ఎవరు లేరంటిస్తాను అలా ధ్యానం చేయటం. రేయం పగలు 8వ సంవత్సరం నుంచి రేయం పగలు ఇప్పుడు 64 సంవత్సరాలు. అంటే నాకు టైంపాస్ ఎంత బాగా అవుతుందో చూడండి. నా కోసం నేను చేసుకునేది ఇది ఒక్కటే. అలా రిలాక్స్గా ప్రతి క్షణం ఉంటాను కాబట్టి తొందరగా రజోగుణం రాదు, తమోగుణం రాదు, రజోగుణం రాదు. ఎందుకంటే ఈ ధ్యేయంతో ఉంటాను. నా గోల్ జన్మరాహిత్యం. చిన్నప్పటి నుంచి అలా అనుకునేవాడికి. అంటే భగవద్గీతలో జీవన్ముక్తి ఉంది కదా, 2వ అధ్యాయంలో 11వ తాత్పర్యం నుంచి 72 వరకు ఉండేవాడికి బ్రాహ్మీ స్థితి అన్నాడు. అది పట్టేసింది. ఇంకంతే. ఆ బ్రాహ్మీ స్థితే మనకు కావాలి. అంటే ఎల్లవేళ స్థితిలో ఉంటే బ్రాహ్మీ స్థితి, కానీ ఇది ఎప్పుడూ బ్రాహ్మీ స్థితిలోనే మన మనసు ఉండాలి. ఏ గుణం వైపుకి వెళ్ళకుండా పరమాత్మతత్వం తప్పించి మనం ఇలా ప్రశాంతంగా ఉండేవాడికి ఎవరేం మాట్లాడినా కూడా ప్రశాంతంగానే ఆశించాలి. నాకు తొందరగా కోపాలు తాపాలు ఎందుకు రావంటే ఎప్పుడు చూసినా ఆధ్యాత్మికంలో ఉంటాం, చిరునవ్వుగా ఆనందో బ్రహ్మగా ఉంటాం. కుదిరినప్పుడు కూర్చుంటున్నాం ధ్యానంలో, కుదిరినప్పుడు ధ్యాసలో ఉంటాం. కానీ ఎప్పుడు నాతో నేనే, నా గొడవ నాదే, నీతో నువ్వు ఉండు, అదే నాకు. నాతోనే ఉంటాను కాబట్టి నాకు ఇంకా ఏ భావనో అంత తొందరగా అంటో కాబట్టి ఏదైనా అమ్మకున్న గుర్తు మనకు లేవు అంటారు. నాకు ఎందుకంటే ఆలోచన తక్కువ, అది మెయిన్ పాయింట్గా గుర్తుపెట్టేసుకుంటాను. వాళ్ళకి ఇది ఇవ్వాలి, ఈ పెన్ డ్రైవ్, ఈ వాట్సాప్ అనేసి అలాగా. ఇంకా నాకు ఇంకా గుర్తు కాకపోతే ఇంకేముంటుంది. మీకు 190 తెల్లారేసి మొదలు పెట్టుకుని అట్లేది మర్చిపోతాను. నాకు పాయింటేజ్గా ఎంత గుర్తుంటుంది అంటే కారణం అది. మిగిలిన నాకు అవసరం లేదు. దేహ సంబంధం దాని పని అది దానికి ఉంటుంది. నా పని ఏంటి, ఈ ఆధ్యాత్మిక చింతనలో తేలిగ్గా మరి అందరం బాగుండాలి కదా, వాటి కోసం నాకు కావాలి. ఇవన్నీ వాటిని పెట్టి తిప్పుకుంటా కూర్చుంటాను నేను. భావితరాల వాళ్ళకి మీరు చూపించుకున్నా అమ్మ మేము కలిసి ఇంత బాగా ఉండేవాళ్ళు అని మీరు జ్ఞప్తి తెచ్చుకుని ఆ పిల్లలకు కూడా జ్ఞానం తెలియజేస్తారని మన అందరం కలిపి ఫోటోలు ఇవన్నీ కారణం. అది ఏముంది, ఎంత ఆనందంగా ఉంటుంది ఆ అనుభూతి. అమ్మతో మనం ఇలా ఉండేవాళ్ళం కదా అని ఆ యొక్క ఊహ మీకు ఎంత అండ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అమ్మ ఉండగా మేము ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకోసమే ఫోటోలు తీసుకోవటం. ఎందుకంటే ఈ దేహం వెళ్ళాక ఎలా కుదురుతుంది, ఉండగానే అన్నీ చేయటానికి కారణం. ఏ గుణాన్ని రానివ్వకుండా, ఏ సరదాన్ని వదలకుండా అన్నీ తానుగా తనతో తానుగా ఆటలాగా ఆడటం మళ్ళీ నాతోనే ఉంటాం. సో ఏ భావన రాను, తేలుగుతాను. అది బ్రహ్మం దైవన్న హాయిగా నాదంతా ఏంటి ముక్కుసూటికి వెళ్ళిపోతుంది ప్రయాణం. ఇక్కడున్నా నేను ఇప్పుడు ఎక్కడున్నాను, అడవి అద్దానం కన్నా ఎక్కువ. నేనేమి బేవారంగా ఉన్నట్టు కాకుండా, ఎందుకంటే నాతో నేను ఉండి ఎక్కడ కళ్ళు మూసి కూర్చోటం ఇంకేముంటుందే. నేను ఎక్కడున్నాను, ఎక్కడికైనా వెళ్తున్నాను, కొంపలోనే కూర్చొని ఉన్నాను. నాకేం అవసరం అది చేసుకుంటున్నాను. నాకు ఏదో అవసరం నాతోనే ఉండేదే నాకు అవసరం. జీవన్ముక్తే నా గోలు. నాకు ఇంకేంటి, అనేక జన్మల్లో తిరిగి సావేంటి, శబ్దాలు గద్దాలు. కానీ ఏంటంటే నలుగురితో కలిసినట్టు ఉంటాను, హాయ్ అంటాను. కానీ లోపల మాత్రం అంతర్ముఖంగానే ఉంటాను. అందు గురించి ఈజీగా ఉంటుంది జీవన విధానం. దేంట్లోని మమేకం చూడండి. అసలు దేంట్లోనే కూడా ఏంటంటే బాహ్యం అనేక దారుల్లోకి తీసుకెళ్ళిపోయి పతనం చేశారు. నమ్మోయ్ బాహ్యానికో నమస్కారం. మన కొంపలో మన దేహానికి తగ్గట్టు వండుకుని మింగి ఈ విశ్రాంతి బయటకు వెళ్తే వస్తుందా? ఏదో కొనుక్కుంటున్నాం ఇంట్లో, ఈయన తెస్తారు ఇంట్లో అన్నీ, నాకు గొడవ లేదు. అందు గురించి ఇప్పుడు సుఖపడకపోతే
మన దేహం శక్తి ఉండగానే సుఖపడకపోతే ఎప్పుడో శక్తి పోయాక సుఖపడుతుంది అనుకోవటం కల్లా. అందుగురించి పరమాత్మ భావంతో ప్రతి జీవి ఉన్నప్పుడే విశ్రాంతి వస్తుంది, కానీ ఊరికే దేని ఎందు రాదు. ఏదైనా గంపకయ్యాలి వ్యవహారంలో, ఏ విషయం అనండి ఏదో గుణం యాడ్ అవుతుంది. మరీ సత్వగుణంతో ఉంటే తొక్కెత్తారు, తొక్కెత్తే సంఘంలో కుదరదు. అందుకని మన కొంపలో మనకు హౌస్ వైఫ్లోనే కదా, మనకు ఉద్యోగం సద్యోగం శుభ్రంగా మనతో మనం అలా ఉంటా ఏదో వండి పెట్టేస్తే పని అయిపోతుంది తేలికతనంగా. నాకు మనశ్శాంతి, నాకు ఇంట్లో ఉండి ఎంత మనశ్శాంతిగా ఉంటాను. ఏ వ్యవహారం కూడా లేదు. అలా అని చెప్పినప్పుడు తక్కువని బ్రహ్మ మాట్లాడుతుంది, తేలికైపోతాను అంతే. నేను వాళ్ళు వింటారు, ఎన్నోడు మానేస్తారు, నాకు సంబంధం లేదు. ఊరికే అలా అనేసి వదిలేస్తాను. అంటే నాలోంచి కాకుండా పైగా మాట్లాడతాను కాబట్టి తేలికతనం ఉంటుంది. అసలు అది దేని ఎందుకు పట్టుండి అలా అని పట్టున్నట్టుగానే ఉంటాను నేను. పైకి మాత్రం మీ అందరూ చూస్తుంటే అమ్మకే బోల్డ్ ఆలోచనలు ఉంటాయన్నట్టుగానే కనిపించాను లేదా, కానీ నాకు అసలు ఆలోచన ఉంటే ఇలా ధ్యానంలో కూర్చోగలను. అలా పరమాత్మ తప్ప రెండో భావం లేదు. ఏ తెల్లోడు 9 వాళ్ళు బ్రహ్మే, నువ్వు బ్రహ్మే, నేను బ్రహ్మే. ఏదో అంతో ఎంతో మనం మాట సాయం ఏదో రూపాయి అంటే సాయంగా లక్షలు ఎక్కడ సాయం. ఒకే స్నేహంగా ఉండాలి. మన స్నేహం ఎప్పుడు కూడా డబ్బుతో స్నేహం ఎప్పుడూ దెబ్బలాట్లేదు. ఏదో మాట సాయం చేసుకుంటారు, అప్పుడే మన జీవన విధానం. ఆడంతలో లేడంట, మళ్ళీ సెకండ్ కాదు ఆడి పాపర్ అయిపోయినట్టు అయ్యో అని ఎంత కూడబెట్టింది. జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. వ్యవహారంలో ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే అంత జాగ్రత్తగా ఉంటాం. అది బ్రహ్మం దైవమ్మ హాయిగా ఆనందంగా ఉంటుంది. ఆనందో బ్రహ్మ ఎక్కడుందంటే మన జాగ్రత్తలోనే ఉంది. కాలాన్ని నేను వ్యర్థం చేసుకోను, అలాగే డబ్బుని వ్యర్థం చేసుకోను, ఆరోగ్యాన్ని అనారోగ్యం తెచ్చుకోను. విధిలో ఉన్న అనారోగ్యాలు ఎలాగ తప్ప మన చేతులారా చేసుకోకూడదు, తినేసి ఎలా చేసుకునే అలాగన్నీ వ్యర్థం చేసుకోకూడదు. ఒక్క సెకండ్ ఇందాక మాట్లాడిన దానికి ఇప్పటికీ ఎంత గ్యాప్ చూడండి. వర్తమానంలో ఉన్నాం కానీ భూతకాలం అయిపోయింది లేదు. మళ్ళీ ఈ మాటని భవిష్యత్తు అయిపోతుందా లేదు, మళ్ళీ ఇదిగో ఇంకో సెకండ్ మాటకి. అంటే ఎప్పుడూ కూడా గడికి కూడా జరిగిపోతానంటుంది కాల ప్రవాహంలో మన ఆయువు. మరి ఆయువు మరి ఉన్నంతకాలం మనం ఎంత ప్రిపేర్లో ఉండాలో ఆలోచించాలి. వ్యర్థం చేసుకోకూడదు, మళ్ళీ జన్మలు తెచ్చుకోకూడదు. ఈ మానవ జన్మని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. పరమాత్మ భావంతో మెరగాలి. అప్పుడే మనకి అనంత సుఖం మనలోంది తెలుస్తుంది, అందరిలోంది తెలుస్తుంది. అంతరా నిండిన సుఖం అసలైన సుఖం. చూడండి, కాలక్షేపం అవట్లేదా? వీళ్ళింటికి వెళ్ళి తగులు తెచ్చుకుంటారా? వెళ్ళొద్దని అన్నం. బళ్ళోకి వెళ్ళినప్పుడు బళ్ళో పిల్లల స్నేహం, ఇప్పుడు మీతో స్నేహం. కానీ వ్యవహారంలో నేను ఎంత జాగ్రత్తగా ఉంటున్నానో మీకు తెలుసు. అప్పుడు నేను జాగ్రత్తగానే ఉన్నాను, ఇప్పుడు మీతో జాగ్రత్తగానే ఉంటున్నాను. ఎందుకంటే ఎగస్ట్రాలు పోను, మీతోటే నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను. చిన్నప్పుడు కూడా నాకు స్నేహితులు లేరు, నాకు ఇప్పుడు లేరు. ఎందుకంటే మీరు రాపోయినా నేనేమనుకోను, వచ్చినాయేమనుకో. ఈ అనంతత్వంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. కాలక్షేపం నేనే అంతా. దీంట్లో కాలక్షేపం ఇవ్వాలి, కానీ ఇంకెందుకు ఇవన్నీ కూడా ఏముంటాయి? ఆ యథార్థంతో మనం ఉంటాం. నేనే బ్రహ్మ, నేనే అంత. అలా మన గోల్తోటి మనం అలా ఉండేటట్టు గోల్ సత్కాలక్షేపం. మాటని రాసుకోండి. ఇప్పుడు అంటే మీకు వాట్సాప్లో యూట్యూబ్లో వచ్చేస్తుంది. దీన్ని హార్డ్ డిస్క్లో పెట్టేసుకోండి. డబ్బులు ఉన్నవాళ్ళు అలా చేసుకోండి. ఏముంది దాంట్లో పెట్టండి. మీకు
గుర్తులో ఉండి మీ జీవన విధానం అమ్మ ఎలా చెప్పారు కదా, అమ్మ జీవన విధానం కరెక్ట్గా చేసుకుంటున్నారు. ఎవరు ఎన్నన్నా తిరిగేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదో కోపంలో ఉంటారు, వాళ్ళకి ఎన్నో భావాలు ఉంటాయి. ఆ భావాలు వ్యక్తపరుతానికి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినట్టు మీరు తలంచుకుంటే ఆ కోపం కొంతసేపుతో కోపం మళ్ళీ మీరు తిరగైతే ఇద్దరు కలిపి దెబ్బలాటం ఉషు మొత్తం ఉన్నాయి పోతాయి. పిల్లలు మనకు దక్కరు, ఆస్తులు దక్కవు, ఒక్క తల ఉంచుకోవటంలోనే అన్నీ పోతాయి. నోటితో మాట్లాడకూడదు. ఇతరులు కోపంగా ఉన్నప్పుడు మనం నోటితో మాట్లాడుకున్నా ఉంటే అన్నీ అయిపోతాయి. అదే చిట్కా. ఇంకేమి పోవు, ఎక్కడెక్కడే ఎంచుగా ఉంటాం, దర్జాగా జమీందారులా బతకచ్చు. మన మనసు లోపల ఆలోచన ఉండదు. జమీందారు అంటే ఏంటి? డబ్బులుంటే జమీందారు కదా, ఆలోచన ఉండదు. ఎందువలన అన్నీ సమకూడి కదా, కూడు గుడ్డ ఉంది. మనకేంటి? హాయిగా ఆనంద బ్రహ్మగా బతికేస్తుంది. మనకేంటమ్మా? నీకు ఎవరినైనా సరే 100 గుణాల్లో 99 చెడ్డున్నా, ఒక్క గుణం మంచున్నా, ఆ మంచుని పొగిడేయండి, 99 కూడా క్లియర్ అయిపోతుంది. నరకం చేసుకోవటం మనమే, స్వర్గం చేసుకున్నా మనమే. సంసారాన్ని నరకం చేసుకోవాలన్నా మనమే చేసుకోవచ్చు, స్వర్గం చేసుకోవాలన్నా స్వర్గం చేసుకోవాలి. నరకం చేసుకోవాలంటే ఒక్క తప్పు ఉంటుంది చూడండి, దాన్ని ఎట్లు పీకేస్తూ ఉంటారు. పీకేస్తాడికి మొత్తం మిగిలిన 99 తప్పులు చేసేస్తాడు. తీసుపెట్టు ఒక మనిషిని మనం గ్రహించి ఆయన్ని అయ్యి బాబయ్య మీ గురించి మేము ఎంత బాగున్నాం అంటే మిగిలిన 99 మంచి గుణాలు వచ్చేస్తాయి. అది జ్ఞానంలో మన వ్యవహారంలో ఇలా చేసుకోవాలి. అప్పుడు మన ఆధ్యాత్మిక జీవన విధానంలో హాయిగా బతుకుతాం. ఎందుకంటే మనకు అన్నీ కలిసి వస్తాయి. హాయిగా బతకాలి. ఎప్పుడూ కూడా ఎంచొద్దు. ఎంచామంటే ఎప్పుడోకప్పుడు మళ్ళీ మనమే పడాల్సి వస్తుంది. మనకి ఎవరు ఎలా ఉన్నా బ్రహ్మార్పణ. మనం ఏం చేయగలం? ఎవరి విద్య ఆడది, ఎవరు అంతే కదా. ప్రతిదీ తేలిగ్గా, ఎంత తేలిగ్గా ఉంటున్నాం. అమ్మగారు ఎవరికి ఏం పెట్టరని మీరు అనుకున్నా నాకు నష్టం. ఎందుకంటే నాకు 24 గంటలు తేలిగ్గానే ఉంటాను. నాకేం పని? మీకేం మీ ఇళ్ళల్లో మింగి